ప్రతిరోజు ఎల్లో మీడియా ఆడే ఆట సాక్షి మీడియా ఆడటంతో బాగా కాలిపోయిందన్నమాట. సరే, ఆ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాం డీటెయిల్గా. ఈ వీడియో వచ్చేసి పులసపాకల దగ్గర జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదం. లోయలో పడిపోయి కనీసం 10 మంది చనిపోయారు అని చెప్పి సమాచారం వస్తుంది. వీళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అది కూడా ఎక్కడి నుంచి బయలుదేరారు అంటే కోటప్పకొండ దగ్గర నుంచి యాత్ర బయలుదేరారంట. మన ఊరి దగ్గర విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఈ మారేడుమల్లి మండలాల్లోకి ప్రవేశించిన చోట ఎక్కడో లోయలో ప్రమాదం జరిగింది, పడిపోయారు. అయితే మరి ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఈ మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఒక 5వ నెంబర్ గడిదేమో సిగ్గు ఎగ్గు లేకుండా ఇదిగో ఈరోజు మార్కెట్ ఇలా పెరుగుతుంది తెలుసా అని ఒక ప్రయోక్త చెప్పుకుంటూ ఉంటే ఏం బ్రేకింగ్ నడిపారు తెలుసా? దువ్వాడ మాధురి బర్త్డే పార్టీ, దువ్వాడ మాధురి ఫామ్ హౌస్ పార్టీ అదుపులో తీసుకున్నారు. దువ్వాడ మాధురిని బర్త్డే అనుమతి లేకుండా చేసినందుకు ఆ పోలీసుల అదుపులో దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాసు భర్త శ్రీనివాసు, దువ్వాడ మాధురి, దువ్వాడ మాధురి. ఇదే మోత అనమాట. ఆ సిగ్గులేని భాగవతం అది. ఇంకోటి ఏం చేసింది తెలుసా? ఏది ఈ డిబేట్ గాడి ఛానల్ ఏం చేస్తుందో తెలుసా? మీ అందరు చూసే ఉంటారు కదా. నిద్రమోహం ఒకటి వేసేసుకొని ఏదో అయినా మంత్రులు మరి చంద్రబాబు గారు మరి అనగానే ఇంకొకడు ఉన్నాడు కదా, అడుసు కడుసు మడుసు అనుకుంటా తెగ తిరుగుతూ ఉంటాడు. మంత్రులు అట చంద్రబాబు మాట వినట్లేదంట. చంద్రబాబు గారేమో ఆగ్రహం వ్యక్తం చేశారట. మన షెడ్యూల్ ఉంది కదా, ఏదో ఒక వారంలో ఆగ్రహం వ్యక్తం చేయటం, దాని మీద ఈ డిస్కషన్. అది రెండోది. ఇంకొకటి ప్రతిక్షణం ప్రజాహితం అనుకునేదేమో ఆ సినిమాలు ఆ తాలూకు ప్రోగ్రాంలు వేసుకొని సంతోషిస్తుంది. సాక్షి ఒక్కటే ఆ టైంకి అక్కడికి వెళ్ళి చింతూరు ఆసుపత్రిలో ఎవరెవరికి చికిత్స జరుగుతుందో అందిస్తుంది. ప్లస్ ఎక్కడైతే ప్రమాద ఘటన జరిగిందో తులసిపాకల లోయల దగ్గర అక్కడ విజువల్స్ కూడా అందిస్తుంది. మరి ఇప్పుడు సాక్షిని మెచ్చుకోవాలా వద్దా? అది జగన్ భజనే చేయనియండి. ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది, దాని గురించి కింద బ్రేకింగ్ తెలుసా? వేరే ఛానల్లో మంత్రి ఆరా తీసేది ఏంటారు నాకు అర్థం కాదు. అసలు ఆ పదాలు మార్చేయండి ముందు. మీరు పెట్టే పదాల వల్ల మంత్రులకి చెడ్డ పేరు. కావాలనే చేస్తున్నారు, లేకపోతే మంత్రులు ఆరా తీస్తారు ఎక్కడన్నా. అర్రే ఏంటి ఇలా జరిగింది అంటే ఏం చేయాలి, మనం వెళ్ళిపోవాలి, తక్షణం అక్కడికి వెళ్ళాలి, మనమే కదా బాధ్యులు, ఇన్ఛార్జి మంత్రులు అని చెప్పేసి వెళ్తారు. ఈ రాయండి. 4 మంత్రులు హుటాహుటిని స్పందించేశారు ట్విట్టర్లో. ఎందుకు తెలుసుగా, ఇదివరకులా ఊరుకుంటే ఏమవుద్దో అందుకని అనమాట. ఇది మన మీడియా ప్రవర్తించే తీరు అనమాట. మనం గొప్పగా లేచిన దగ్గర నుంచి అసలు ప్రజల క్షేమం కోసం మేము అసలు గత ప్రభుత్వం పోవటానికి ఏంటంటే మేము అసలు ప్రజల కోసమే. సిగ్గుండొద్దా? అంత పెద్ద ప్రమాదం జరిగితే, ఒక చిన్న ప్రమాదం జరిగితేనే మనం వెళ్ళే బస్సులు కానీ రైళ్ళు కానీ షెడ్యూల్ అన్నీ తలకిందులు అయిపోయి ఎంతోమంది ఆందోళన చెందుతాం. అట్లాంటిది 10 మంది ప్రాణాలు పోయినాయి అంటే దాని గురించి ఎక్కడో కింద బ్రేకింగ్ చేసేసుకొని సంతోషపడుతుంది. ఏంటో ఒక రోజుకి అవి లేపేస్తే ఏమన్నా అవుతుందా? ఏం ఆగవు కదా, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, ఒక 2 నిమిషాలు కేటాయించవచ్చు కదా. మీరు 10 మంది ప్రాణాలు పోతే 2 నిమిషాలు కేటాయించలేని మీరు మీ నిత్యం ఒకటి పేరు స్మరిస్తూ ఏదో రకంగా అతన్ని అరెస్ట్ చేస్తాం, ఏదో రకంగా అతన్ని బురదలుతాం. ఈ ఎజెండాలను పక్కన పెట్టలేరా? ఎంత ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ 10 నిమిషాలైనా ఇవ్వచ్చు కదా. నువ్వెవడివి చెప్పడానికి మాకు? ఎస్, మేమెవరని చెప్పడానికి. మీ ఇదిలో మీరు వెళ్ళండి, ఇతరులకు శుద్ధులు చెప్తూ బతకండి. ఇదన్నమాట ఈ ప్రమాదం తాలూకు వివరాల మీద మనోళ్ళు స్పందించే తీరు.